హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు మా అత్తమ్మ చేతి వంట అరిసెలు అయితే చేసుకున్నామండి. సూపర్ టేస్ట్గా ఉన్నాయి. కొన్ని నార్మల్ అరిసెలు, కొన్ని అయితే నువ్వుల అరిసెలు చేసుకున్నాము. సూపర్ టేస్ట్ వచ్చాయి. మీకు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాము. అది కూడా మీకు అర్థమయ్యేలా నెక్స్ట్ కొన్ని చిన్న చిన్న టిప్స్తో పాటు చూపించబోతున్నాం అనమాట. నేనైతే 2 కిలోలన్నర రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని అయితే 24 అవర్స్ నానపెట్టుకోవాలండి. తర్వాత బియ్యం పిండి ఆడించుకొని, తడి బియ్యమే ఆడించాలన్నమాట. ఆడించి జల్లించుకోవాలన్నమాట. వాటిలో ఏం లేకుండా ఆ పిండిని అయితే మనం ఒత్తుకుంటూ జల్లించాలన్నమాట, లేకపోతే పిండి ఆరిపోతుంది. అలాగే నేనైతే 2 కిలోలన్నర రైస్కి అయితే 2 కిలోల బెల్లాన్ని తీసుకున్నానండి. చూసారా, పిండి ఇలా ఒత్తుకోవాలన్నమాట, ఎందుకంటే ఆరిపోకుండా పిండి. ఇప్పుడు 2 కిలోల బెల్లం తీసుకున్నాం కదా. ఇప్పుడు మనము 1 కిలో బెల్లానికి 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే 2 కిలోల బెల్లం తీసుకున్నాను కదా, 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ ఎక్కువ వేసుకుంటే పాకం బాగా వస్తుంది, అరిసెలు అనేవి ఇరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇలా బాగా బెల్లం పాకాన్ని ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మనకి పాకం ఎలా వచ్చింది అంటే, ఒక గిన్నెలో అయితే వాటర్ వేసుకొని మనము ఇలా చేత్తో ఇలా చేస్తే అది ఉండలా రావాలండి. అలా అని గట్టిగా రాకూడదు, అలా అని లూజ్గా ఉండకూడదు. కొంచెం ఒక చిన్న ముద్దలా రావాలన్నమాట. అలా వస్తే బెల్లం పాకం వచ్చేసినట్టే. మనము అరిసెలు అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మెయిన్ థింగ్ ఏంటంటే, మనము బెల్లం పాకము తీయడం రావాలండి. ఇంకో బెల్లం పాకం వచ్చేసింది కదా. ఇప్పుడు మనము కొంచెం బియ్యం పిండి వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలన్నమాట, బియ్యం పిండి మాత్రము. ఇగోండి, అలా నీట్గా కలుపుతూ ఉండాలన్నమాట, ఉండలు లేకుండా. ఇగోండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇంకా సరిపోలేదండి, మరి కొంచెం బియ్యం పిండి అయితే మేమైతే వేసుకుంటున్నాము. ఇగో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలామంది ఇందులో నెయ్యి వేసుకుంటారండి. ఇంకొంచెం లూజ్గా ఉంది, మరి కొంచెం టైట్ అవ్వాలి. ఇందులోనే మేమైతే ఆయిల్ వేసుకున్నామండి. నెయ్యికి బదులు నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఒకసారి ఆయిల్ కూడా వేసి నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి పాకం వచ్చేసినట్టే, చూడండి. అదే మనకి అరిసెల పిండి రెడీ అయిపోయినట్టే. ఇలా ఉండాలంటే, ఆ మాత్రం జారినట్టు ఉంటే సరిపోతుందన్నమాట. మనం ఇంకా అరిసెలు చేసుకోవడమే. ఇంకోండి, ఒక ప్లేట్ తీసుకున్నాం, అందులో ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న అరిసెల ముద్దనైతే ఇందులో వేసుకోవాలి. కొంచెము చల్లారనివ్వాలండి, అప్పుడు బాగా వస్తాయి అరిసెలు మనకి. ప్లీజ్ అండి, మీరు కూడా ట్రై చేయండి అరిసెలు చేయడం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోకి లైక్ కూడా చేసుకోండి. ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా కొంచెం వెడల్పు బౌల్లో పెట్టుకోవాలి, లేకపోతే అరిసెలు కదండి దగ్గర అయిపోతాయి, పాడైపోతాయి, అరిసెలు నీట్గా రావు. ఒక బౌల్ తీసుకొని దానికి ఒక కవర్ చుట్టి దానిపైన అరిసెల్ని ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడమే. చూసారా ఎంత నీట్గా వస్తున్నాయో కదండి. అంతే టేస్ట్ ఉన్నాయండి అరిసెలు మాత్రము. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వంటకం అనేది మనం కష్టం అనుకుంటాం కదా, మనం కొన్ని టిప్స్ ఫాలో అయిపోయి అరిసెలను కూడా చేసేసుకోవచ్చు. కొంచెం ట్రై చేస్తే మనకు కూడా వస్తుందండి అరిసెలు చేయడము. ఇదండి, చూడండి, అరిసెలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇవి నార్మల్ అరిసెలు అన్నమాట. అరిసెలు కూడా పూరీలా పొంగుతున్నాయండి, ఎందుకంటే బియ్యము మనము ఎక్కువసేపు నానపెట్టుకోవాలన్నమాట. మేమైతే చాలామంది అరిసెలు ఒత్తుకునే ఉంటాయి కదండి, మా దగ్గర లేదు. నేనైతే చేతితోనే ఒత్తుతున్నాను ఆయిల్ని అయితే. ఒక చిల్లులు ఉంటాయి కదండి, కన్నాలున్న ఒక గిన్నెలో వేసుకుంటే అరిసెల్ని ఆయిల్ కొంచెం కిందకి పడిపోతుంది అనమాట. అప్పుడు ఆయిల్ అంతా అరిసెకి పట్టదనమాట. చూడండి, పూరిలా పొంగుతున్నాయి అరిసెలు. మీలో ఎంతమందికి అరిసెలు అంటే ఇష్టమో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేస్తే మాకు కూడా కామెంట్ చేయండి, మీకు ఎలా వచ్చాయో అరిసెలు అనేది. ఇంకోండి, అరిసెలు అయితే రెడీ అయిపోయాయి.
ఇవి నార్మల్ అరిసెలు అనమాట. ఇప్పుడైతే నువ్వులతో మనము అరిసెలని చేసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. అరిసెలు అయితే చాలామంది లైక్ చేస్తారండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఇవి నువ్వులతో అరిసెలు అనమాట. చిన్న చిన్న అరిసెలు అనమాట ఇవి, బుడ్డి బుడ్డి అరిసెలు. ఇవి పిల్లలకి నచ్చుతాయి కదా అని ఇలా కూడా చేసాము కొన్ని అరిసెలు. ఇవి నువ్వుల అరిసెలు అనమాట. మనము నేతి అరిసెలు ఉంటాయండి. అది ఏంటి అంటే మనము నెయ్యిలోనే వేయించుకోవాలన్నమాట అరిసెల్ని. అవి కూడా చాలా బాగుంటాయి. ఈ అరిసెలు కూడా చాలా బాగున్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. మళ్ళీ పూరిలా పొంగుతున్నాయండి అరిసెలు మాత్రము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా అత్తగారు చేశారనమాట ఈ అరిసెలు. తనకి రాని వంటలు అంటూ ఏముండవు, అన్ని వంటలు వస్తాయి, అన్నీ చేస్తారు, బాగా చేస్తారు. పిండి వంటలన్నీ వస్తాయండి మా అత్తగారికి. ఇవి నేతి అరిసెలు అనమాట. ఇవి నువ్వుల అరిసెలు అండి, నేతి అరిసెలు కాదు. ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో అరిసెలు అయిపోయాయండి. ఒక డబ్బాలో వేసుకున్నాము. ఇవ్వండి, ఇవి నువ్వులు అరిసెలు అనమాట, కొన్ని నార్మల్ అరిసెలు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.